ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. భారతీయ శిల్పకళకు శిఖరాయనమాన ప్రతీక రామప్ప దేవాలయం. చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వ సంపదకు ఉత్కృష్ట ఉదాహరణ రామప్ప దేవాలయం. వరల్డ్ హెరిటేజ్ కిరీటాన్ని ధరించిన 800 ఏళ్ల ఆలయం రామప్ప దేవాలయం ఇప్పుడు మైనింగ్ కోరల్లో చిక్కుకోనున్నదని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసక ఓపెన్ కాస్ట్ గనికి అనుమతులిచ్చింది. 4.5 కిలోమీటర్ల దూరంలోనే జరిపే గని పేలుళ్లతో ఆలయం ప్రమాదంలో పడనున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 800 ఏండ్ల నాటి శిల్పకళా శిఖరం నేటి విశిష్టతను తెలిపే నేటి నాగరికతకు పునాది అని చాటే వారసత్వపు జాడ. సకల చరాచర సజీవ శిల్పాలతో జీవ వైవిధ్య ప్రాముఖ్యాన్ని వివరించే సాంస్కృతిక పూదోట. పేరిని తాండవం, కోలాటం, ప్రేంకణం, చిందు నృత్యాలను దాచుకున్న దృశ్యపేటిక. కాకతీయుల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి పొంది తెలంగాణ వారసత్వ సంపదగా విశ్వఖ్యాతి గడించిన గొప్ప కట్టడం. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక సాంకేతిక అద్భుతం. మానవ జీవన పరిణామానికి సాక్షిగా కీలకమైన ఘట్టంగా నిలిచింది మన రామప్ప దేవాలయం. ఎన్నో దండయాత్రలు, విపత్తులను తట్టుకొని నేటికి సజీవ శిల్పకళా కోశంగా అలరారుతున్న రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ రూపంలో మళ్లీ ముప్పు ముంచుకొస్తుందని చెబుతున్నారు. వెంకటాపూర్ ఓపెన్ కాస్టులో 1088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు త్రవ్వకాలకు సింగరేణి డిపిఆర్ సిద్ధం చేసింది. త్రవ్విన బొగ్గును మరో 737 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ చేయనున్నది. దీన్ని 120 మీటర్ల ఎత్తులో గుట్టలుగా పోయనున్నది. ఇదే జరిగితే ఈ పచ్చని ప్రపంచమంతా కాలుష్యానుసారంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లోనూ ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. చరిత్రకారులు, ప్రజల నిరసనలు, ఆందోళనతో వెనక్కి తగ్గింది. వారసత్వ కట్టడానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి త్రవ్వకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఉద్దేశపూర్వకంగా దూరాన్ని రికార్డు చేసిన అధికారులు మైనింగ్కు ఈ ప్రాంతం అనుకూలమని పేర్కొంటున్నారు. ఎయిర్ రూట్, రోడ్డు రూట్లో వేర్వేరు దూరాన్ని అనుకూలంగా మార్చుతున్నారు. మైనింగ్ ప్రాంతం నుంచి రామప్ప ఆలయం 4.5 కిలోమీటర్లే ఉన్నది. అనుమతుల కోసం అధికారులు దీన్ని 5.5 కిలోమీటర్లుగా చూపిస్తున్నారు. తెలంగాణ ఔన్నత్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు పివి నరసింహారావు పేరుతో సింగరేణి సంస్థ ఇక్కడ చారిత్రక విధ్వంసానికి కారణమయ్యే ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టనుండడం మరింత విషాదం. యునెస్కో గుర్తింపులకు ముప్పు. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల గుర్తింపుతో పాటు అవసరమైన మేరకు పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే ఆ గుర్తింపును రద్దు చేసేలా యునెస్కో నిబంధనలున్నాయి. రామప్ప ప్రాంతంలో మైనింగ్ జరిగే భవిష్యత్తులో యునెస్కో తీవ్రమైన నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉన్నదని పురావస్తు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రామప్ప ప్రాంతం ఇప్పుడు అడవిని తలపించేలా ఉంటుంది. ఈ ప్రాంతంలో బొగ్గు త్రవ్వకాలు మొదలైతే చెట్లు, పరిసరాలు, ఆలయ గోడలు దుబ్బ మసిగట్టుకుపోతాయి. పర్యాటకులకు బూడిద కుప్పలే దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితి వస్తే యునెస్కో మార్గదర్శకాల ప్రకారం రామప్ప ప్రాంతం ఉండదు. అప్పుడు రామప్పకు ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపునకే ప్రమాదం ఏర్పడుతుందని పునరావస్తు నిపుణులు చెబుతున్నారు. 8 శతాబ్దాలుగా చెక్కు చెదరని నిర్మాణం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి వద్ద సేనాధిపతిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. చారిత్రక సంపదలో కాకతీయులది ప్రత్యేక శైలి. వీరు నిర్మించిన ఆలయాల్లో ఎక్కువగా త్రికూటాలయాలే ఉన్నాయి. రామప్ప ఆలయాన్ని ఈ శైలిలోనే నిర్మించారు. ఇక్కడ రుద్రేశ్వర, కాటేశ్వర, కామేశ్వర స్వాములు కొలువై ఉంటారు. 3 వైపులా ప్రవేశ ద్వారాలు, ఆలయ మధ్యలో పెద్ద మండపం ఉంటుంది. దేశంలోనే అరుదైన నిర్మాణ శైలి దీని సొంతం. రామప్ప ఆలయానికి వినియోగించిన రాళ్ళు, ఇటుకలు ప్రత్యేకమైనవి. ఇటుకలు లేత ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ ఇటుకలతో పోల్చితే తక్కువ సాంద్రతతో వీటిని తయారు చేశారు. రామప్పకు ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి. ఆలయం గోపురం పైన బరువు ఉండకుండా వీటిని వినియోగించారు. ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేందుకు వీలుగా ఈ ఇటుకలతో కప్పు వేసేందుకు ప్రత్యేక మట్టితో పాటు ఏనుగు లద్దె, అడవి మొలక, జిగురు, ఊక పొట్టు వంటి పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని వినియోగించారు.
ప్రత్యేక శైలిలో నిర్మించడం వల్లనే వందల ఏండ్లైన రామప్ప ఆలయం కళా సంపద చెక్కు చెదరకుండా ఉన్నది. రాతి కట్టడం కావడంతో బరువు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తేలికగా ఉండే గ్రానైట్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్లను వినియోగించారు. డోలరైట్ రాయిపై ఉన్న శిల్పాలు రామప్ప ఆలయానికి ప్రత్యేక శోభను తెచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు లేని రోజుల్లోనే సన్నని దారం ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లే అంత నైపుణ్యంతో ఇక్కడి శిల్పాలను చెక్కారు. ఇవి అరుదైనవిగా కనిపిస్తాయి. భూకంపాలు, తుఫాన్లు, వరదలు వంటి విపత్తులకు చెక్కు చెదరకుండా ఇసుక పునాదితో ఆలయాన్ని నిర్మించారు. 15 అడుగుల లోతులో ఇసుక నింపి అక్కడి నుంచి రాతితో పునాది నిర్మించారు. అందుకే వందల ఏండ్లైనా రాతి బరువుకు కిందికి కుంగిపోకుండా ఉంటున్నది. రామప్ప ఆలయంలో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. పేలుళ్లతో పునాదులకు ప్రమాదం. రామప్ప ఆలయానికి సమీపంలో 40.43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేణి గుర్తింది. రాష్ట్రంలోని గోదావరి తీరం వెంట విస్తారంగా బొగ్గు నిల్వలు ఉన్న రామప్ప ఆలయం ప్రక్కనే త్రవ్వకాలు జరిపేందుకు సర్వేలు పూర్తి చేసింది. ఇక్కడ ఏకధాటిగా 19 ఏళ్ల పాటు బొగ్గు త్రవ్వకాలు జరిపేందుకు అనుమతులు తీసుకుంటున్నది. 785 ఎకరాల అటవీ భూములు, 3700 ఎకరాల వ్యవసాయ ప్రభుత్వ అసైన్డ్ భూములను సేకరించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రక్రియలో వినియోగించే పేలుడు వల్ల రామప్ప ఆలయ పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని నిపుణులు, చారిత్రకారులు ఆందోళన వ్యక్తమవుతున్నది.